హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు అండి. తెలంగాణలో అయితే పుంటుకూర శనగపప్పు అంటారు. అయితే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు అండి. ముందుగా శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 10 నిమిషాలు అలా పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిలు తొడిమలు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూర ఫ్రెష్గా కడుక్కొని 4 సార్లు పక్కన పెట్టుకోవాలి. కడిగిన పప్పులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఆయిల్ వేసి లిట్లో చేసి పక్కన స్టవ్ పైన పెట్టుకున్నానండి. గోంగూర ఒక స్టీల్ ప్యాన్లో వేసి ఉడికిస్తున్నాను చూడండి. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం 1/2 గ్లాస్ పైన యాడ్ చేశాను వాటరు. లిట్లో చేసి అలా ఉడికించాలండి. చూడు ఉడుకుతున్నది కదా గోంగూర. దగ్గర పడుతుందండి, మొత్తం దగ్గర పడనియద్దు, కాకపోతే గోంగూర మంచిగా ఉడకాలి మెత్తగా. ఈ స్టేజ్లో తీసివేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. గోంగూరలో వాటర్ మొత్తం తీసివేయాలి. తీసివేస్తేనే గోంగూర పులుపు అనేది ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తాను ఎప్పుడు. పులుపు మేము తినము, ఎక్కువ పడదు. అందుకని మ్యాక్సిమం నేను గోంగూరలో వాటర్ అన్ని స్ట్రెయిన్ చేస్తాను. అలా స్ట్రెయిన్ చేసేయాలి వాటర్ మొత్తం. ఇంకా చూడండి, ఇంకా కొన్ని వాటర్ వేసి ఆ కూరలో కూడా ఏమైనా పులుపు ఉందేమో తీసేస్తున్నాను చూడండి. తీసివేసి గోంగూర మాత్రమే పక్కన ఉంచాను. ఈ వాటర్తో నేను ఒక టిప్ చెప్తానండి, లాస్ట్లో చూడండి. లాస్ట్లో కాదండి, ఒక వీడియో చేస్తాను. సారీ. పప్పు ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ పచ్చిమిర్చిలను 2 ముక్కలుగా విచ్చుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని లిట్లో చేసేసి మిక్సీ పట్టుకున్నానండి. ఉడికించిన గోంగూర గంటెతో చాలా మెదుపుతున్నాను చూడండి. అలా మంచిగా మెదుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ నేను ఎందుకు వేసానంటే కారం పొడి కంటే పచ్చిమిర్చితో చేసే టేస్ట్ సూపర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి. ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అండి. కారం చేంజ్ చేసి చేశాను చూడండి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంట్లో జార్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొన్ని మిక్సీలో కడిగిన వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ పట్టాం కదా. బాగా కలిపిన తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉడికించాలండి. మీడియం టు సిమ్లోనే ఉడికించాలి, అడుగు మాడుతుంది. కొంచెం మందంగా ఉన్న పాత్ర తీసుకొని పాత్రలో చేయండి. చూడండి, పప్పు ఉడుకుతుంది. ఉడకనివ్వాలండి. ఉడకడమే మెయిన్ దీనికి టేస్ట్కి కారణము. ఎప్పుడైనా పచ్చి కారం కదా అది, ఆ కారము ఈ పప్పు గోంగూరలో అన్నీ కలిసిపోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న రోల్ది తీసుకొని దంచేది 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపక్క దంచుకోవాలి. దంచుకొని ఉడుకుతున్న గోంగూరలో ఇది వేసేసేయాలండి. ఇది ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేయండి. ఖచ్చితంగా వెల్లుల్లి కంపల్సరీ చెప్తున్నాను నేను. యాడ్ చేయకపోతే అసలు గోంగూర టేస్టే ఉండదండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని కొన్ని ధనియాలు, వీడియోలో చూపించిన రీతిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని జస్ట్ మ్యాష్ చేయాలండి. అవి ధనియాలు 2 వక్కలుగా ఇట్లా విడిపోవాలి అంతే. వాటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వెల్లుల్లి తీసుకొని అదే రోల్లో దంచుకోవాలి. కచ్చాపక్క దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి. గోంగూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది గోంగూర కనుక. ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు ఎక్కువ పడతాయండి. ఇందాక ధనియాలను క్రాష్ చేసుకున్నాం కదా, కచ్చపక్క దంచుకున్న ధనియాలు వేసేసేయాలి. అందులోనే వెల్లుల్లి, ఇందాక దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చీలు ఇవన్నీ వేసి ఇవి బాగా నూనెలో వేయించుకోవాలి. దాంట్లోనే కొన్ని మెంతులు కూడా వేయాలండి. మెంతులది వీడియో మిస్ అయిందో ఏంటో మరి. తాలింపుకి ఒక 4-5 మెంతులు వేసుకోండి. వేసాను మరి, అది వీడియో రాలేదేందో.
అందులోనే కరివేపాకు అవన్నీ వేసి వేగిన తర్వాత పసుపు వేసేసి ఈ గోంగూర అందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. అంతే. కమ్మకమ్మనైన గోంగూర పప్పు ఈ ఎండాకాలంలో నోటికి రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తినాలి. జ్వరం వచ్చిన నోటికి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ఈ వేలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. See you in next video.